హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ. హైదరాబాద్ లో నకిలీ నోట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ఎక్కువగా నకిలీ నోట్లు పట్టివేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే నకిలీ నోట్లు ప్రింట్ చేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరు ఎంత కేటుగాళ్లంటే ఏకంగా నోటు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఎత్తివేసేసి దాని ప్లేస్ లో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటూ ప్రింట్ చేశారు. జనాల్ని పిచ్చివాళ్లు చేసేలాగా ఈ ప్రింట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మైలార్దేవుపల్లిలోని 7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన గంగరాజు, అభినందన్ను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళిద్దరి దగ్గర 10 కట్టల నకిలీ 500 రూపాయల కరెన్సీని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిని అరెస్టు చేసి విచారించగా మహారాష్ట్రలో ఈ ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఫేస్బుక్ లో పరిచయమైన మహారాష్ట్రకు చెందిన సచిన్ పవార్, సురేష్లతో కలిసి నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నట్లు నిందితులు తెలిపారు. ఇప్పటి వరకు 17 లక్షల ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేసినట్లు కేటుగాళ్లు వివరించారు. ప్రింటింగ్ చేసిన నకిలీ కరెన్సీని వివిధ రాష్ట్రాల్లో ఏజెంట్స్ ద్వారా చలామణి చేయడానికి స్కెచ్ వేసినట్లుగా కూడా తెలిపినట్లు సమాచారం. కర్ణాటకలోని బెంగళూరులో తమిళనాడుకు చెందిన రవికి నకిలీ కరెన్సీని గంగరాజు విక్రయించే ప్రయత్నం చేశాడు. అయితే రవితో డీల్ కుదరకపోవడంతో అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చేశాడు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని ఓ హోటల్లో బస చేసి నరేష్ అనే వ్యక్తి ద్వారా బైక్ అద్దెకు తీసుకున్న గంగరాజు అదే బైక్ మీద ఫేక్ కరెన్సీ తీసుకుని రాజేంద్ర నగర్కు చేరుకున్నాడు. మైలార్దేవిపల్లి మెహఫిల్ హోటల్లోకి నకిలీ కరెన్సీ చెలామణికి ఇంకో డీల్ జరిపాడు. ఈ డీల్ జరుగుతున్న సమయంలోనే దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు నిందితుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఫేక్ కరెన్సీ చలామణిలో ఎవరెవరు ఉన్నారు అనే పూర్తి సమాచారాన్ని కూపీ లాగుతున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఫేక్ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను లేపేసి దానికి బదులుగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ముద్రించారు. నోటుకు 2 వైపులా రిజర్వ్ బ్యాంక్ ప్లేస్ లో చిల్డ్రన్స్ బ్యాంకును ముద్రించారు. ఇక కొన్ని నోట్లపై గవర్నర్ సంతకాన్ని పూర్తిగా లేపేస్తే ఇంకొన్ని నోట్లపై చోటా భీమ్ అని సంతకాన్ని ప్రింట్ చేయడం గమనార్హం. ఇవి తప్ప మిగతావన్నీ మక్కీకి మక్కీ ప్రింట్ చేసి ఎలాంటి అనుమానం రాకుండా మార్కెట్లో చలామణి చేస్తున్నారు.